హాయ్, మీకు విషయం తెలుసా? ఇప్పుడు 5:30 అవుతుంది ఈవినింగ్. మధ్యాహ్నం అన్నం తిన్నాను, బట్ ఏదైనా తినాలనిపిస్తుంది. ఏం లేదు అనుకున్నాను, ఐడియా ఒకటి ఉంది. నేను నైటే కొనుక్కొని తెచ్చిన. ఇదేంటో మీకు తెలుసు కదా. అయితే ఇది ఉడకబెట్టుకొని తింటాను. స్వీట్ కార్న్, జొన్న పొట్టు, మొక్కజొన్న పొట్టు అంటాం మేము. సో దీన్ని ట్రై చేద్దాం. చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైంలో తింటే చాలా బాగుంటుంది. వెదర్ కూడా చాలా కూల్గా ఉంది తెలుసా. ట్రై చేద్దాం. డన్. ఓకే, అంతా బాగుంది, కానీ దీని మీద తొక్కెలా తీయాలి? మనమే ట్రై చేయాలి. చేతులు ఉంటే బాగున్నాయి అనిపించింది. ఇప్పుడు చేతితో తీసేవచ్చు కదా. ఇక్కడ ఒక పట్టు ఉంది, బహుశా ఇది తీసేస్తే సగం వస్తుందేమో చూద్దాం. మరి నాతోనే పడేసాలా? మరి 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 నాతో ఏదో నేను తింటాను అన్నాను, అంతేగాని అమ్ముతాను అన్నది లేదు. ఇది మరెన్నో నాకన్నా డేంజర్గా ఉంది. ఇంకా ఉంది చూసారా. తగ్గితే లేదు చూసారా, ఇంకా ఉంది. ఇది ఒలిచేసరికి టైం పట్టిన ఉంటుంది. సరేనా? ఎలాగైనా ఇది ఉడకపెట్టుకొని తింటాం. బహుశా నాకు తెలిసి ఇంకొక పొర ఉన్నట్టుంది. మనం సాధించగలం, స్వప్నాను సాధించగలం. అవును, ఈజీగా ఈజీగా ఈజీ 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 ఈజీ. కానీ ఏదేమైనా టైం పడుతుంది. ఎంత టైం ఎంత టైం తీసుకుంటా? ఇది ఒక్క పొర అనుకున్నాను, తీస్తుంటే వస్తుంది. ద్రౌపది పరిణయం ఉంటారు కదా, అలా ఉంది. తీస్తుంటే వస్తున్నాయి, తీస్తుంటే. వామ్మో, అయ్యేటట్టేలే.
ఇంత ప్రొటెక్ట్ ఏంటమ్మా నీకు? అమ్మా ద్రౌపది చీర లాగినంత కష్టంగా ఉంది. వచ్చినట్టే కనిపిస్తుంది కానీ రావట్లేదు తెలుసా. ఫస్ట్ టైం అండి నేను దీన్ని ఇన్ని పొరలతో ఒక్కసారి ఇక్కడ ఉన్నది కొంచెం పెద్దది ఇలా కాడి ఇరిచేస్తే ఇట్లా వచ్చేసేది. చెత్త చూపిస్తాను చూడండి. కనిపించింది అబ్బా. కనిపించింది కదా మీకు కూడా? నాకు కూడా కనిపించింది. ఇంత టైం తీసుకుంటావా నువ్వు? నేను నన్ను వదిలేరా, నాకేం బాధ లేదు. చూసారు కదా ఇది తీయడానికి ఇంత టైం, ఇంత 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 పట్టింది నాకు. ఇంకా దీనికి తోడు ఇవి కూడా ఉన్నాయి చూడండి ఒకసారి. ఇవి కూడా ఉన్నాయి, తీసుకున్నా. చాలా కష్టం. మీరే చూడండి ఇంత చెత్త. ఒక్కదానికి ఎంత ఉంటే కానీ దీనికి మరి దీన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఉడతలు అన్నీ తినేస్తాయి కదా. సో నాకు తెలిసి అందుకోసమే పెట్టుకుందేమో అనుకున్నాను. ఇంకోటి ఏంటంటే నాకు తెలిసి ఏది కూడా మనం కష్టపడకుండా మనకు రాదు. అది తినడానికి ఇదైనా, మన ఉద్యోగమైనా, ఏదైనానండి మనం సాధించాలంటే కష్టపడాలి. నాలా ఇప్పుడు చూసారు కదా, ఇది నేను తినాలి అనుకున్నాను, కష్టపడాలి. ఇది తీయడానికి ఇంకెంత కష్టపడాలో. ఎందుకు నోరుంది కదా. ఇదే ఎంత కష్టపడితే చాలా గ్రేట్. ఎందుకు నేను ఇరుస్తానా దీన్ని? ఇరవగలనా? చాలా కష్టం. మన వల్ల కాదు. మన మురళీనో కిషోర్నో ఎవరినో అడగాలి ఇరవమని. ఇంత కష్టపడ్డాను కదా వండుకొని తినడానికి. చూసారా ఎంత కష్టమో తెలుసా. కానీ కష్టం తర్వాత మనం సాధిస్తాం చూసారా, అది ఇది. నాకు అర్థమైంది నువ్వు ఎంత కష్టపడు అంత మంచి నువ్వు గ్రహించగలవు. ఐ మీన్ మంచి అంటే సక్సెస్ నీకు వస్తుంది. ప్రతిఫలం ఆశించకుండా నువ్వు ఏ రోజైతే కష్టపడతావో, నేనైతే ఏమీ ఆశించలేదండి, ఆశ కూడా పడలేదు. అంటే నేను సాధించాలి తప్పకుండా. నేను ఇది మొత్తం తొక్కలు తీసేయాలని నేను అనుకున్నాను. సాధించాను. ఎస్ 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 సాధించాను. ఓకే సాధించాను. కానీ ఇంత చెత్త దాందే, ఒక్కదాందే ఇంత వచ్చింది. థ్యాంక్ యూ. నేను ఉడకపెడతాను, తింటాను. ఎస్ ఇది నేను సాధించాను అనుకో, నేను తినగలుగుతాను. మీరు కూడా ఏదైనా పని చేసేటప్పుడు సాధించండి. ఫస్ట్ ప్రయత్నం చేయండి. విఫలమైనా కానీ మళ్ళీ ప్రయత్నం చేయండి. విఫలమైనా కానీ మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేయండి.
చివరికి నాలాగే దక్కించుకుంటారు. విజయం వైపు నడవండి. థ్యాంక్ యూ ఓం నమ శివాయ. థ్యాంక్ యూ గాడ్. థ్యాంక్ యూ శివయ్య.